తెలుగువారి మన్ననలు చొరగొన్న ఈటీవీ ఛానల్ 30 వసంతాల సందర్భంగా హైదరాబాద్కు చెందిన ప్రముఖ మైక్రో ఆర్టిస్టు ప్రదీప్ కుమార్ పూనా రావి ఆకుపై లోగో ఆవిష్కరించారు. దాదాపు 3 గంటలు శ్రమించి రూపొందించారు. సందర్భాన్ని బట్టి ఆయా చిత్రాలను వేస్తూ ఔరా అనిపిస్తున్నాడు ప్రదీప్. వినాయక చతుర్థి సందర్భంగా రావి ఆకుపై చిన్ని వినాయకుని రూపాన్ని తీర్చిదిద్దారు. శివపార్వతులు, లక్ష్మీ సరస్వతి, సాయిబాబా సహా స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలను ఆకులపై అద్భుతంగా తీర్చిదిద్దారు. తనలో ఉన్న ప్రతిభను తొలుత గుర్తించి ఇవాళ ప్రపంచానికి పరిచయం చేసింది ఏనాడు ఈటీవీ అని గర్వంగా చెబుతున్నారు మైక్రో ఆర్టిస్ట్ ప్రదీప్. నేను 2012వ సంవత్సరం నుంచి నేను మొదలుపెట్టాను. ఫస్ట్ మైక్రో ఆర్ట్స్ అంటే చిన్న చిన్న బియ్యపు గింజల పైన కానీ, నువ్వుల గింజ పైన కానీ, ఆవాల గింజల పైన కానీ స్టార్ట్ చేశాను. తర్వాత ఇంకా కొత్తగా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఈ రావి ఆకుల పైన చిత్రాలు గీయడం స్టార్ట్ చేశాను. నాకు అచీవ్మెంట్ అనేది ఏమొచ్చిందంటే ఫస్ట్ మన కొత్తగా సచివాలయం కట్టారు, అది నేను ఆకు మీద చేశాను. దానికి మన గవర్నమెంట్ నుంచి ప్రశంసలు వచ్చాయి. అలాగే స్వర్ణకార వృత్తి చేస్తూ ఖాళీ సమయాల్లో ఇలాంటి సందర్భాన్ని బట్టి స్వాతంత్ర సమరయోధులు కానీ, మన కేసీఆర్ లాంటి వాళ్ళు కానీ, మన రామోజీరావు లాంటి వాళ్ళు కానీ సందర్భాన్ని బట్టి నేను చిత్రాలు గీస్తూ ఉంటాను. ప్రతి పండుగ బట్టి కానీ, అది కొన్ని మంచి విషయాలైనా కొన్ని చెడు విషయాలైనా జనాల్లో అవగాహన తెప్పించడానికి నా వంతు ఇలా ఆర్ట్తో నేను తెలియజేస్తూ ఉంటాను. నా కళను గుర్తించిన ఫస్ట్ సంస్థ ఈనాడు. నా కళ ఆర్ట్ని చూసి ఫస్ట్ నా పేపర్లో వచ్చిన సంస్థ ఈనాడులో వచ్చింది, ప్లస్ ఈటీవీ యువాలో వచ్చింది. వీళ్ళు నన్ను ఫస్ట్ గుర్తించారు.